ఒకప్పటి కథ ఇప్పటి నిజం. జాగ్రత్తగా వినండి. ఒకప్పుడు ఒక ఋషి తపస్సులో అంత లోతుగా మునిగిపోయాడు. ఎంతలా అంటే ఆ టైంలో అతని చుట్టూ చీమల గుట్ట కూడా విపరీతంగా పెరిగిపోయింది. అసలు ఎవరూ గుర్తుపట్టలేనంత మారిపోయాడు అతను. కాని అతని భార్య సుకన్య మాత్రం అతన్ని ప్రతిరోజూ శుభ్రం చేస్తూ కాపాడుతూ వస్తుంది. చూస్తూ చూస్తూ కొన్ని సంవత్సరాలే అయిపోయాయి. ఒక సమయానికి ఆ ఋషి ముసలివాడయ్యాడు. అతని శరీరం చాలా బలహీనపడింది. ఇక రేపో మాపో అనుకునే సమయానికి ఒక అద్భుతం జరిగింది. అతని కోసం అశ్విని కుమారులు వచ్చారు. వారు దేవలోక వైద్యులు. వాళ్ళు సుకన్య నిస్వార్థ సేవను, ఋషి తపస్సును చూసి మెచ్చుకున్నారు. మహర్షి, మాకు దేవతల యజ్ఞంలో భాగం ఇవ్వండి. బదులుగా మేము మీకు యవ్వనం తిరిగి ఇస్తాము అన్నారు. అప్పుడు ఆ ఋషి అంగీకరించాడు. అశ్విని కుమారులు అతన్ని నదికి తీసుకెళ్లి అతన్ని యవ్వనుడిగా మార్చారు. నదిలో మునక వేసి లేవగానే ఋషి మెరుస్తున్న యువకుడిలా బయటకు వచ్చాడు. ఆ ఋషి పేరు చ్యవనుడు. ఆ చ్యవనుడు అశ్విని కుమారుల సహాయంతో అప్పుడే ఒక అద్భుతమైన రసాయనం తయారు చేశాడు. అదే నేటికి ప్రసిద్ధి చెందిన చ్యవనప్రాష్. ఆయుర్వేదం ఇప్పటిది కాదు. వేల సంవత్సరాల నుండి మనను కాపాడుతున్న దివ్య వైద్య జ్ఞాన సంపద.